హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆబ్జెక్ట్ని ఆటో క్యాడ్లో ఎలా డ్రా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు మనకి ఏ ఆబ్జెక్ట్ అయినా సరే డ్రా చేసే ముందు, ఆటో క్యాడ్లో డ్రా చేసే ముందు ఓకే ఆ ఆబ్జెక్ట్ని లేదంటే ఆ డ్రాయింగ్ని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే ఈ ఆబ్జెక్ట్ని స్టార్ట్ చేసే ముందు, ఈ డ్రాయింగ్ని స్టార్ట్ చేసే ముందు వీ హ్యావ్ టు కన్సిడర్ సమ్ పాయింట్స్. అవేంటంటే ఈ ఆబ్జెక్ట్కి కొన్ని సెంటర్ లైన్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఆ సెంటర్ లైన్స్ అనేవి ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఓకే, సో అవి బేస్ అనమాట మనకి. ఆ సెంటర్ లైన్ యూజ్ చేసుకుని మిగతా స్కెచ్ అంతా కూడా మనం డ్రా చేస్తాం. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్కి సెంటర్ లైన్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే మనకి ఇక్కడ మనకు ఒకటి హార్జెంటల్ లైన్ ఉంది, డాష్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది హార్జెంటల్ లైన్ ఒకటి ఉంది అండ్ వర్టికల్ లైన్ ఒకటి ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, డాష్ లైన్తోనే సర్కిల్ ఒకటి ఉందన్నమాట. ఓకే, ఇది కూడా మనకి బేస్ లైన్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక యాక్సిస్ లైన్ ఉంది, హార్జెంటల్ వన్, వర్టికల్ వన్. ఓకే, సో ఈ వర్టికల్ వన్ ఇక్కడ నుంచి 80 డిస్టెన్స్లో ఉంది. ఈ రెండు లైన్స్ సేమ్ ఒకే లైన్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో లైన్ ఉంది, ఈ లైన్ అనేది ఈ సెంటర్ లైన్ నుంచి 40 డిస్టెన్స్లో ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో లైన్ ఉంది కదా, ఆ లైన్ అనేది మనకి ఈ లైన్ నుంచి 85 డిస్టెన్స్లో ఉంది. ఓకే, సో ఇవి మనకి బేస్ లైన్స్ అనమాట. సో ఫస్ట్ మనం బేస్ లైన్స్ డ్రా చేసుకుందాం, ఆ తర్వాత రిమైనింగ్ సర్కిల్స్ అన్ని డ్రా చేద్దాం. ఓకే, సో లెట్ us గో టు ఆటోక్యాడ్ నౌ. ఓకే, ఆటోక్యాడ్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఆటోక్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్లో లైన్ టైప్స్ ఉంటాయి. సో లైన్ టైప్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంతకుముందు వీడియోస్లోనే. ఒకసారి ప్రీవియస్ వీడియో చూస్తే మీకు లైన్ టైప్స్ అనేవి అర్థం అవుతాయి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రాపర్టీస్ టూల్ బార్లో లైన్ టైప్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకి డిఫరెంట్ లైన్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు అదర్కి వెళ్తే ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఓకే, మీకు ఇవి కాకుండా వేరే కావాలనుకుంటే ఇక్కడ లోడ్ మీద క్లిక్ చేయండి. లోడ్లో మీకు కావాల్సిన టైప్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఎట్లాంటి లైన్ కావాలి మీకు అనేది ఇక్కడ నుండి చూస్ చేసుకోవచ్చు. ఓకే, నాకు కావాల్సిన లైన్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది, సో ఇక్కడ నేను డాష్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నాకు కావాల్సిన లైన్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కరెంట్ మీద క్లిక్ చేయండి. ఇఫ్ యూ కరెంట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మీకు కరెంట్ లైన్ టైప్ అనేది కూడా చూపిస్తుంది. ఓకే, సో ఈ లైన్ టైప్ మ్యాచ్ అవుతుంది కదా, సో ఇలా మనం లైన్ టైప్ని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనకి లైన్ టైప్ అనేది సెట్ అయింది. సో నాకు ఒక హార్జెంటల్ లైన్ కావాలి, ఒక వర్టికల్ లైన్ కావాలి. ఓకే, ఇక్కడ డ్రా టూల్ బార్లో లైన్ ఉంది కదా, లైన్ సెలెక్ట్ చేస్తున్నాను, ఒక హార్జెంటల్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే, ఎంటర్. సో ఇక్కడ మీకు లైన్ ప్రాపర్టీ అనేది అర్థం అవ్వట్లేదు కదా, సో ఇక్కడ లైన్ ప్రాపర్టీ డాష్ లైన్ సెలెక్ట్ చేశాను, బట్ ఇక్కడ అర్థం అవ్వట్లేదు. సో దానికి మనం ఏం చేయాలి, LTS అనేది యూజ్ చేయాలి, లైన్ టైప్ స్టైల్, LTS, ఎంటర్. ఇక్కడ మనకి 1 ఉంది కదా, దాన్ని 0.1 చేస్తున్నాను, ఎంటర్. ఓకే, ఇంకా అర్థం అవ్వట్లేదు, అగైన్ LTS, ఎంటర్, 0.01 ఇస్తున్నాను, ఎంటర్. చూడండి ఇక్కడ మనకి లైన్ టైప్ అనేది చేంజ్ అయింది కదా, సో నాకు ఇట్లా లైన్ కావాలి. ఓకే, సో ఇలా ఒక హార్జెంటల్ లైన్ అనేది మనం డ్రా చేసుకున్నాం. ఈ లైన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఈ లైన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఒక 100 ఇస్తున్నాను, ఎంటర్. సో లైన్ అనేది మీకు 100 డిస్టెన్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా LTS అనేది యూజ్ చేసుకుని మనకి లైన్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో నాకు హార్జెంటల్ లైన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వర్టికల్ లైన్ కావాలి, సో ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను, ఎంటర్. వర్టికల్ లైన్ కూడా ఒకటే డ్రా చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఈ వర్టికల్ లైన్కి ఇక్కడ ఉన్న వర్టికల్ లైన్కి డిస్టెన్స్ అనేది 80 ఉంది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ లైన్ని ఆఫ్సెట్ చేసుకుంటాను 80 డిస్టెన్స్ వరకు. ఓకే, సో ఇక్కడ మీకు మాడిఫై టూల్ బార్లో ఆఫ్సెట్ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ మీకు ఎంత డిస్టెన్స్ కావాలి, నాకు 80 డిస్టెన్స్ కావాలి, సో 80, ఎంటర్. అగైన్ లైన్ సెలెక్ట్ చేయండి, మీకు కావాల్సిన వైపు జస్ట్ పిక్ చేయండి అంతే. ఓకే, సో ఇటు సైడ్ పిక్ చేస్తే ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ పిక్ చేస్తే ఇటు సైడ్ వస్తుంది. ఓకే, నాకు లెఫ్ట్ సైడ్ కావాలి కాబట్టి లైన్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ నేను పిక్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు అగైన్ హార్జెంటల్ లైన్ ఉంది కదా, హార్జెంటల్ లైన్ అనేది కిందకి. ఓకే, 40 డిస్టెన్స్లో ఒక లైన్ కావాలి నాకు. ఓకే, సో నేనేం చేస్తున్నాను, మరి అగైన్ ఆఫ్సెట్ తీసుకుంటున్నాను, ఎంత డిస్టెన్స్ 40, ఎంటర్. లైన్ సెలెక్ట్ చేయండి, బాటమ్ సైడ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక లైన్ ఉంది
85 డిస్టెన్స్లో. ఓకే, ఈ బాటమ్ లైన్ నుంచి 85 డిస్టెన్స్లో ఇంకో లైన్ ఉంది. ఓకే, సో అగైన్ ఆఫ్సెట్ తీసుకుంటున్నాను, 85, ఎంటర్. లైన్ సెలెక్ట్ చేయండి, కావాల్సినవి పిక్ చేయండి. ఓకే, సో ఇలా మీరు లైన్స్ అనేవి డ్రా చేసుకున్నారు. కావాలంటే మీ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు కావాల్సిన లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ అనేవి డ్రా చేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ నుంచి 26 డయామీటర్లో ఒక సర్కిల్ ఉంది, అలాగే 60 డయామీటర్లో ఒక సర్కిల్ ఉంది, అండ్ దెన్ 42 రేడియస్లో ఒక సర్కిల్ ఉంది. ఓకే, ఇక్కడ మనకి డాష్ లైన్ సర్కిల్ ఉంది కదా, ఫస్ట్ అది డ్రా చేద్దాం, దెన్ వీ కెన్ చేంజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లైన్. ఓకే, సో ఒక సర్కిల్ తీసుకుంటున్నాను నేను. ఈ సెంటర్ పాయింట్ నుంచి 60 డయామీటర్. ఓకే, ఇక్కడ డయామీటర్ సెలెక్ట్ చేసుకోండి, 60, ఎంటర్. ఓకే, సో సర్కిల్ అనేది క్రియేట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రాపర్టీ చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నాకు నార్మల్ లైన్స్ కావాలన్నీ. ఓకే, సో అగైన్ సర్కిల్ 26 డయామీటర్ అండ్ దెన్ సర్కిల్ 42 రేడియస్. ఓకే, అగైన్ సర్కిల్ తీసుకుంటున్నా ఇక్కడ నేను. ఈ సెంటర్ పాయింట్ నుంచి డయామీటర్ 26, ఎంటర్. ఓకే, అగైన్ మళ్ళీ సర్కిల్ తీసుకుంటున్నాను. ఈ సెంటర్ పాయింట్ నుంచి రేడియస్ ఎంత, 42, ఎంటర్. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సిన సర్కిల్స్ అనేవి వచ్చేసాయి. చిన్న సర్కిల్స్ ఉన్నాయి కదా, అవి తర్వాత మనం డ్రా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి 2 బిగ్ సర్కిల్స్ ఉన్నాయి, 26 డయామీటర్, 52 డయామీటర్. అవి రెండు డ్రా చేద్దాం. ఓకే, అగైన్ సర్కిల్ తీసుకుంటున్నాను. ఈ సెంటర్ పాయింట్ నుంచి డయామీటర్ ఇస్ 26, సారీ, డి, ఎంటర్. ఇప్పుడు డయామీటర్ ఇస్తుంది, డయామీటర్ ఇస్ 26, ఎంటర్. ఓకే, అగైన్ ఇంకో సర్కిల్ తీసుకుంటున్నాం. సేమ్ సెంటర్ పాయింట్ నుంచి డి, ఎంటర్, డి ఫర్ డయామీటర్, అండ్ దెన్ 52, ఎంటర్. ఓకే, కింద కూడా మనకి 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, 16 డయామీటర్, 36 డయామీటర్. ఓకే, అగైన్ సర్కిల్ తీసుకుంటున్నాను నేను. ఈ సెంటర్ పాయింట్ నుంచి డి, ఎంటర్, 16, ఎంటర్. అగైన్ సర్కిల్ తీసుకుంటున్నాను నేను. ఈ సెంటర్ పాయింట్ నుంచి డి, ఎంటర్, 36, ఎంటర్. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సిన సర్కిల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ మనకి ఒక ఆర్క్ ఉంది 42 రేడియస్తో, ఇక్కడ ఇంకో ఆర్క్ ఉంది 96 రేడియస్తో. ఓకే, సో ఈ ఆర్క్ డ్రా చేయడానికి నేను సర్కిల్ యూజ్ చేస్తున్నాను. సర్కిల్లో ఒక టైప్ ఉంది మనకి, tan రేడియస్ అనే సర్కిల్ ఒకటి ఉంది. ఓకే, సో ఈ tan రేడియస్ సర్కిల్ని తీసుకుంటున్నాను. ఓకే, ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసి రేడియస్ అంతా 42 ఎంటర్ చేస్తున్నాను. సో సర్కిల్ క్రియేట్ అయింది కదా. సేమ్ అలాగే 96 tan రేడియస్ సర్కిల్, ఈ సర్కిల్ 96, ఎంటర్. ఓకే, 2 సర్కిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్నాయి కదా కొన్ని ఆబ్జెక్ట్స్, ఈ లైన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, వాటిని ట్రిమ్ చేసుకుందాం. ట్రిమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది మాడిఫైలో, మీకు ట్రిమ్ మీద సెలెక్ట్ చేయండి అండ్ దెన్ ఎంటర్ ఇవ్వండి. ట్రిమ్ మీద సెలెక్ట్ చేసి ఎంటర్ ఇస్తే మనం డైరెక్ట్గా సర్కిల్ ఎక్స్ట్రా పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రిమ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ నాకు ఈ లైన్ వద్దనుకుంటున్నాను, కావాలంటే మీరు తీసేయచ్చు. ఓకే, సో ఇలా మనం సర్కిల్స్ అనేవి డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం. ఓకే, సో ఈ 2 లైన్స్ డ్రా చేయడానికి మనకి టాంజెన్సీ అవసరం అవుతుంది. ఓకే, సో లైన్ తీసుకోండి. ఇక్కడ చూస్తే మీరు ఆబ్జెక్ట్ స్నాప్ అనే టూల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పక్కన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే టాంజెన్సీని హైలైట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు టాంజెన్సీ యాక్టివ్లో లేదు, టాంజెన్సీని యాక్టివ్ చేస్తున్నాను. యాక్టివ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక లైన్ తీసుకుంటున్నాను నేను. తీసుకుని ఈ లైన్ లైన్ తీసుకుంటున్నాను. లైన్ తీసుకుని ఈ సర్కిల్
అండ్ ఈ సర్కిల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా టాంజెన్సీ లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అగైన్ మళ్ళీ లైన్ తీసుకుంటున్నాను. ఈ సర్కిల్ అండ్ ఈ సర్కిల్, మీరు ఈ సర్కిల్ ఎక్కడైనా పిక్ చేయొచ్చు. ఎక్కడ పిక్ చేసినా సరే అది టాంజెన్సీనే తీసుకుంటుంది, ఎందుకంటే మనం టాంజెన్సీ యాక్టివ్లో పెట్టాం కదా, అందువల్ల అనమాట. సో ఇక్కడ మీకు ఈ లైన్స్ అనేవి డిస్టర్బ్డ్గా అనిపిస్తే ఈ లైన్స్ అనేవి మీరు ట్రిమ్ చేసుకోవచ్చు, తెలుసు కదా. ట్రిమ్ సెలెక్ట్ చేయండి, ఎంటర్. మీకు కావాల్సిన లైన్స్ అనేవి ట్రిమ్ చేసుకోండి, ఏవైతే అవసరం లేదనుకుంటున్నారో వాటిని మాత్రం. సో ఇలా అనవసరమైన లైన్స్, మనకి ఎక్స్ట్రా లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ట్రిమ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి కావాల్సిన సర్కిల్స్ అనేవి వచ్చేసాయి. ఇన్సైడ్ మనకి స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి కదా, 8 హోల్స్ ఉన్నాయి. ఇవి 8 హోల్స్ విత్ 10 డయామీటర్. ఓకే, సో మీకు తెలుసు కదా లైన్ సర్కిల్ డ్రా చేయడం. సర్కిల్ ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ టాంజెన్సీ వస్తుంది, ఇంటర్సెక్షన్ రావట్లేదు ఎందుకంటే మనం ఆఫ్ చేసాం కదా. అగైన్ ఆబ్జెక్ట్ స్నాప్కి వెళ్ళి ఇక్కడ టాంజెన్సీ ఆఫ్ చేసి ఇంటర్సెక్షన్ అనేది ఆన్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇంటర్సెక్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ అనేది హైలైట్ అవ్వట్లేదు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వస్తే కోఆర్డినేట్ కూడా ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి కోఆర్డినేట్ కూడా ఇవ్వచ్చు కదా, సో అది ఈజీగా ఉంటుంది ఈ ఏరియాలో ఇవ్వడానికి. ఓకే, నెక్స్ట్ డి ఎంటర్. డయామీటర్ అంతా 10 డయామీటర్, 10 ఎంటర్. ఓకే, సో ఇక్కడ మాకు ఒక సర్కిల్ వచ్చింది. ఇట్లాంటివి మనకి 8 సర్కిల్స్ కావాలి. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనకి అరే ఉంటుంది, రెక్టాంగులర్ అరే, పోలార్ అరే, పాత్ అరే ఉంటుంది. సో పోలార్ అరే తీసుకుంటున్నాను ఎందుకంటే సర్క్యులర్గా కావాలి కదా నాకు. సో సర్కిల్ సెలెక్ట్ చేశాను, ఎంటర్. సెంటర్ పాయింట్ అడుగుతుంది. ఓకే, ఈ సెంటర్ పాయింట్ ఇస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో మనకి ఏం కావాలి, మనకి ఏం తెలుసు, ఐటమ్స్ ఎన్నో తెలుసు మనకి. సో ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ తెలుసు మనకి, 8 ఐటమ్స్ ఉండాలి. ఓకే, సో 8 ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మీకు సర్కిల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో ఇలా మీరు సింపుల్గా ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి ఆబ్జెక్ట్ డ్రా చేసిన తర్వాత మనం డైమెన్షన్ కూడా ఇవ్వాలి కదా, అది కూడా ఇచ్చేద్దాం. ఓకే, డైమెన్షన్ ఇక్కడ ఉంది కదా, మీకు యానోటేషన్లో డైమెన్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని సపోజ్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఎంత డిస్టెన్స్ ఇది, 80. ఓకే, 80 ఇచ్చేస్తున్నాను అట్లా. సో మీరు జస్ట్ ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా డైమెన్షన్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇలా మీరు ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసుకుని డైమెన్షనింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇలా ఫైనల్గా మనకు కావాల్సిన డైమెన్షన్స్ అనేవి కూడా ఇచ్చేసాం. ఒకవేళ మీరు ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ డ్రా చేయాలనుకుంటే టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. సో జస్ట్ మీరు ఇక్కడికి వెళ్తే లేడర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ లేడర్ మీద సెలెక్ట్ చేయండి, మీకు కావాల్సిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్దో ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు టెక్స్ట్ టైం ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, సపోజ్ ఇక్కడ మీకు 8 హోల్స్ 10 డయాన్ ఇచ్చారు. ఓకే, సో 8. సో ఇలా మీరు టెక్స్ట్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా డైమెన్షన్ అనేది యాడ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ ఆబ్జెక్ట్ అనేది ఇలా వచ్చేసింది. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో ఇక్కడ ఏదైనా మూవ్ చేయాలనుకుంటే మూవ్ చేసుకోవచ్చు, సింపుల్గా ఇట్లా మూవ్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.